అరే నువ్వు రావయ్యా. ఏంటి? ఏయ్ రారా. మన అసోసియేషన్ జరుపుకోబోయే మొదటి సెలబ్రేషన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ రా. క్రిస్మస్ తాతని పిల్లల్ని బండిలో పెట్టి ఊరు మొత్తం తిప్పుతారు కదా. శాంటా డాన్స్ చేస్తున్నప్పుడు తన కూడా ఉన్నవాళ్ళు సరదాగా అందరితో కలిసి డాన్స్ చేస్తారు. అది కథకళి కూడా కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. నువ్వు కూడా అందులో పాల్గొంటే బాగుంటుంది. దానికి కావలసిన కాస్ట్యూమ్స్, మేకప్ అంతా ఉన్నాయి. సార్, ఇటువంటి పార్టీలకి నేను డాన్స్ చేయను. 8 సంవత్సరాల పాటు కాళ్ళకి రక్తం వచ్చేలా నేర్చుకున్నాను. అది ఇలాంటి పార్టీల్లో చేయడానికి కాదు. ఇకపోతే ఇటువంటి కళల్ని మీరు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా రోడ్డుకు మాత్రం తీసుకురాకండి సార్ ప్లీజ్. సిజోనా, నేను వెళ్తున్నా, వస్తే రండి. అరే శంకర్, ఏంట్రా రే? అరే ఓ నిమిషం ఆగు. చలికాలంలో నువ్వు మామూలు స్వెటర్ వేసుకుని ఇక్కడికి వచ్చావు చూడు, అప్పుడు నాకు పని మనుషులతో అవసరం లేదు. అలాగైనా సరే నీకు పనిచ్చాను, గుర్తుందా? ఎందుకంటే మన ఊరు కుర్రాడివని. నేను చెప్పిన పని నీకు నచ్చకపోతే అసలు నువ్వు ఇక్కడ ఉండక్కర్లేదు. నువ్వు ఉన్న చోటు కూడా నేను కల్పించిందే, గుర్తుంచుకో. వదిలేయండి గురుగారు, వాడేంటో తెలియక. కోపం వాడికేనా, నాకుండదా? రేపు రూము ఖాళీ చేసి వెళ్ళిపోమను. నేను ఇవ్వాల్సిన డబ్బు ఏదైనా ఉంటే ఇచ్చి పంపించేస్తాను. రే నా మాట వినరా, నువ్వు ఇలా తొందరపడి ఎక్కడికి వెళ్తావు? ఓనర్తో నేను మాట్లాడి ఓకే చేయిస్తా. నువ్వు ఆగరా, నా మాట విను. నువ్వు వెళ్తే వెళ్ళు గాని పోలీసు వాళ్ళ కంట్లో పడకు. అయితే ఇదేనా నువ్వు కనిపెట్టిన ఎవిడెన్స్? వెల్ మేబీ ఈ రోజు ఏదో రొమాంటిక్ నైట్ ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. ఇది రాముది కాదే. ఆయనది కాకుండా రాము పాకెట్కి ఎలా వచ్చుంటుంది? ఏదేవైనా అప్పుడప్పుడు నా రాము బిహేవియర్ చూసి నేను జాగ్రత్తగా ఉండాల్సింది. అంతా నా కర్మ. ఓకే ఓకే, సారీ, మై బ్యాడ్. ఇప్పుడు నువ్వు ఏడవడం వల్ల ఏం జరగబోతుంది? కమాన్, ఇంకేం ఆలోచించుకు. ఓకే, ఇప్పుడు నీకు 2 దారులున్నాయి. ఒకటేంటంటే నువ్వు తన్ను వదిలేయాలి. తనకి సర్ది చెప్పినంత మాత్రాన మారతాడని నేను అనుకోవడం లేదు. రామ్ ఎక్స్క్యూజ్ చెప్పి ఎస్కేప్ అయిపోతాడు. తిరిగి అదే పని చేయడని ఏంటి గ్యారంటీ? కొత్తగా హై స్ట్రెస్ ఉన్న హాస్పిటల్ లాంటి చోట్లలో ఇన్సైడ్ స్టోరీస్ చాలా విచిత్రంగా ఉంటాయి. బై ద బై, మీ దాంపత్య జీవితం ఎలా ఉంది? బ్యాంక్ అకౌంట్స్ పూర్తిగా చూసేది రామునే. అరే, సంపాదన గురించి అడగట్లేదు, దాంపత్యం గురించి. పచ్చిగా అడగాలంటే సెక్స్ లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నాను. రాము ఇప్పుడు కొంచెం ఒంటరిగానే ఉంటున్నాడు. అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఇదే నీ ప్రాబ్లం. వయసైంది నీకే. రామ్ ఇప్పటికీ యంగ్గా ఉన్నారని నీకు అర్థం కాలా? అరే సరసు, ఈ కాలంలో మనం కూడా కొంచెం యాక్టివ్గా మారాలి. అండ్ యాక్టివ్ సెక్స్ లైఫ్ అనేది మ్యారేజ్ లైఫ్కి ఎంతో ముఖ్యం.